శివప్రసాద్, కొంపెల్ల శివప్రసాద్. రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చాను. అమ్మా నాన్న ఆశ్రమం గురించి తెలుసుకొని ఒకసారి చూసి వెళ్దాం, ఎలా ఉంది ఏమిటి అన్న ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడికి నేను మొదటిసారి వచ్చాను. వచ్చి వీళ్ళ బిల్డింగ్ మొత్తం అంతా చూశాను. ఒక ఫ్లోర్లో ఒక 200 మంది లేడీస్, ఒక ఫ్లోర్లో 400 మంది జెంట్స్, వికలాంగులు, వీళ్ళందరికీ మనస్తత్వం లేని వాళ్ళందరికీ వసతి ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని చక్కగా వాళ్ళేమో చూస్తున్నారు. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ తాలూకు పరిసరాలు గట్రా అంతా చూశాను. ప్రజలందరూ వచ్చి సంతోషంగా వెళ్తున్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. యథాశక్తిగా వృత్తాభక్తిగా మనం అందరం కలిసి దీనికి ఎలా వృద్ధిలోకి వస్తే ఆలోచిస్తే బాగుంటుందో అన్న ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్తున్నాను. యథాశక్తిగా శక్తులుగా ప్రయత్నించి ఈ ఆశ్రమం ఎలా వృద్ధిలోకి వెళ్తుందో అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళి వీళ్ళకి సహకరిద్దాం అన్న సంకల్పంతో నేను ఇక్కడి నుంచి విరమిస్తున్నాను. థ్యాంక్స్. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.